कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे జై శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణ దేవికి జీ. ఇది వచ్చేసి మల్లవరం అండి, మల్లవరం గ్రామం. హరే కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అదేవిధంగా ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడు వెంటనే ఇమీడియట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద దాని పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. హరే కృష్ణ. సో తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మల్లవరం గ్రామం అండి. మల్లవరం గ్రామంలో శ్రీ బ్రాహ్మణ అంకమాంబ శ్రీ ఏక విశంతి ముఖేశ్వర స్వామి సహిత శ్రీ 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 కాశీ అన్నపూర్ణ దేవస్థానము, దివ్య కాశీపురము, మల్లవరం గ్రామం, మద్దిపాడు మండలం, అంటే ప్రకాశం జిల్లా కాదు, ప్రజెంట్ బాపట్ల జిల్లా. దేవస్థాన నిర్మాణానికి దాతలండి. దేవస్థాన నిర్మాణానికి ఇచ్చిన దాతలు శ్రీ మెట్టు సుమంత్ కుమార్ రెడ్డి గారు, ధర్మపత్ని స్ఫూర్తి రెడ్డి గారు, కుమార్తెలు తమిశ్రీ రెడ్డి గారు, రిత్విశ్రీ రెడ్డి గారు, శ్రీ కంభం కీర్తిరెడ్డి గారు, కుమారుడు శ్రీ శ్రేయస్ రామరెడ్డి గారు, కుమారి పెనుబాక నిఖిత గారు, శ్రీ నేలటూరి గోపినాథ్ రెడ్డి గారు చూసుకొచ్చిన వీడియో తీసుకుని, శ్రీ రెండెద్దుల దశరథ రామరెడ్డి గారు, ధర్మపత్ని కుమారి వారి కుటుంబ సభ్యులు గారు. సో ఆలయ నిర్మాణ వాస్తు ఆగమ సలహాదారులు చూడొచ్చు మీరు. బ్రహ్మశ్రీ నెమ్మికంటి నర్సయ్యాచారి స్వామి గారు, శక్తి లలిత దక్షిణ కాళి ఉపాసకులు, సనాతన శాంకరీ పీఠం అండి, ఒంగోలు. సో పీఠాధిపతులు వాళ్ళు కూడా. సో ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, చాలా అత్యద్భుతమైనటువంటి అమ్మవారి దేవస్థానము. శ్రీ బ్రాహ్మణ అంకమాంబ శ్రీ ఏక విశంతి ముఖేశ్వర స్వామి సహిత శ్రీ కాశీ అన్నపూర్ణ స్వామి దేవస్థానం అత్యద్భుతంగా ఉంటుంది. చూడొచ్చు, మొత్తం ఇక్కడ మూడు మండపాలు ఉన్నాయి చూడండి, చాలా చక్కగా అద్భుతంగా ఉంటాయి. సో మీరు చూడొచ్చు. ఒకసారి శివాలయం ఇది, శివుడు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఇక్కడ వచ్చేసి మధ్యలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. సో విఘ్నేశ్వరుడు ముందే, లాస్ట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉన్నారు. మొత్తం వచ్చేసి మూడు దేవతలు ఉంటారు. మీకు చాలా అత్యద్భుతంగా ఉంటుంది దర్శించు. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు బ్రాహ్మి. సో మీరు మొట్టమొదటి వచ్చినప్పటి గుడిలో కాలు చేతులు కట్టుకున్నామంటే, సో గణపతి స్వామికి మొక్కుకోండి ఫస్ట్. సో శ్రీ డుండి గణపతి స్వామి వారికి మీరు ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకొని దర్శనం చేసుకోండి తప్పకుండా. సో ఇకంతా గ్లాస్లో సెట్టింగ్ చేసి ఉంటారు, మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఓకే. సో శ్రీ జై డుండి గణపతి స్వామికి జై. సో ఇట్లా స్వామివారిగా దర్శనం తీసుకున్న తర్వాత ఇక శ్రీ వట్టుక భైరవ స్వామి ఉంటారు ఇక్కడ. వీరు భైరవ స్వామి కూడా తీసుకుని ఆయన ఆశీర్వాదం. అదేవిధంగా శ్రీ బకలాముఖి అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ. అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుని చాలా చక్కగా ఉంటారు. సో అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఎల్లవేళ మనకు అనుగ్రహం ఉంటుంది. చూశారు కదండి అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మవారిని దర్శించుకోండి. సో అదేవిధంగా ఇది బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ గేటు చూడొచ్చు మీరు. ఒకసారి చూపిస్తాను. ఇది యాగమండపం. సో యాగాలు చేస్తారు, మనకు యజ్ఞాలు చేసేటువంటి యాగమండపం. సో ఎవరైనా దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా మనకు అవుట్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్స్ అవుట్ సైడ్ ఏరియా ఇది, బ్యాక్ సైడ్. సో ట్యాప్స్ కూడా ఉంటాయి. సో అన్నప్రసాదం ఏమైనా పెట్టినప్పుడు చేతి కట్టుకోవడానికి బయట పక్క ఉంటుంది. సో చాలా చక్కగా ఉంటుంది బ్యాక్ సైడ్. సో మీరు ఫ్రంట్ ముఖద్వారం కూడా చూపిస్తాను, చూడొచ్చు. సో ఇటుపక్క రౌండ్గా తిరిగిన తర్వాత బ్యాక్ సైడ్ ఇటుపక్కంతా ఓపెన్ ప్లేసు. సో ప్రదక్షిణ చేసుకొని కూడా ఇట్లా రౌండ్గా ప్రదక్షిణ చేసుకోవడానికి లేదు. సో ఇట్లా ఆరు బయట వారు కూర్చోవడానికి ఇట్లా బయటకు రావడానికి మాత్రమే చూడొచ్చు. ఓకే. సో ఇదండి పరిస్థితి. సో ఇటుపక్క గేట్ క్లోజ్ చేశారు. సో ఇటుపక్క చూడొచ్చు, ఈ గేట్ క్లోజ్ చూడొచ్చు. మరి లైట్ వేసారు, అన్నపూర్ణని చూడొచ్చు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క అన్నపూర్ణ దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. సో 3 గర్భగుడులు ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క దైవతామూర్తులు ఉంటారు. తప్పకుండా దర్శించుకోండి. అదేవిధంగా ఇది యజ్ఞాలు మీరు యజ్ఞం చేసినప్పుడు చోట సో తప్పకుండా చేస్తారు కూడా. సో 3 ఉంటే 3 మండపాలు చూసుకోండి. సో అదేవిధంగా ఇది అభిషేకం చేసిన తర్వాత వచ్చేసి జలదానం. ఇక్కడ వచ్చేసి మీకు శ్రీ నాగదేవతలు ఉంటారు కదా, రావి చెట్టు దొరుకుతుంది. రావి చెట్టు కదా, రావి చెట్టు. నాగదేవతలు ఉంటారు. నాగదేవతలు దర్శించుకోండి. చాలా చక్కగా అద్భుతమైనటువంటి మన ఫలితాలు వస్తుంది. ఇప్పుడు నాగదేవతలు నిత్యం పూజించండి. ఏ విధంగా పూజించాలో సో ఇంకో వీడియోలో చేసి ఉంటాను, చూడండి, చెక్ చేసుకోండి. సో
జంట నాగదేవతలు ఎలా పెంచాలి, మామూలు నాగదేవతలు ఎలా పెంచాలి, సో రకరకాల దేవతలు ఉంటారు, వాళ్ళని ఎలా పెంచాలి కూడా వీడియో చేసి పెట్టాను. సో అందులో చూసుకోవచ్చు. సో ఇటుపక్క ఇంకొక మొత్తం 4 ముఖద్వారాలు ఉంటాయి, 4 గేట్లు ఉంటాయి. సో ఇది వచ్చేసి శ్రీ కమలాత్మిక అమ్మవారు అండి, కమలాత్మిక అమ్మవారు చూడొచ్చు. సో మీకు లోపల గ్లాస్ సెట్టింగ్స్ కాబట్టి నేను నిలబడుతున్నప్పుడు షాడో మీద మీకు కనిపిస్తుంది, చూడొచ్చు.